ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అన్స్ట్రక్చర్డ్ డేటా. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ద డేటా విచ్ ఈజ్ నాట్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ ఫార్మాట్. అంటే దానికి ఒక ఫార్మాట్ ఉండదు, ఒక కరెక్ట్ ప్రాపర్ ఆర్డర్లో ఉండదు, కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి ఉండదు. దాన్ని మనం అన్స్ట్రక్చర్డ్ డేటా అంటాం. అన్స్ట్రక్చర్డ్ డేటా అనేది ఏ స్కీమాని ఫాలో అవ్వదు. స్కీమా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రూల్స్. అంటే టేబుల్ ఫార్మాట్లో ఉండాలి లేదా రోస్ అండ్ కాలమ్స్లో ఉండాలి, ఇలా ఏ స్కీమాని ఫాలో అవ్వదు. సో అన్స్ట్రక్చర్డ్ డేటా అనేది విచ్ ఈస్ నాట్ స్ట్రక్చర్డ్. సోర్సెస్ ఆఫ్ అన్స్ట్రక్చర్డ్ డేటా, వీ కెన్ ఆల్సో సే ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్స్ట్రక్చర్డ్ డేటా వచ్చేసి వెబ్ పేజెస్, ఇమేజెస్, ఫ్రీ ఫ్రమ్ టెక్స్ట్, ఆడియోస్, వీడియోస్, బాడీ ఆఫ్ ఈమెయిల్, టెక్స్ట్ మెసేజెస్, చాట్స్, సోషల్ మీడియా డేటా అండ్ వర్డ్ డాక్యుమెంట్. వీటిని మనం ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో పెట్టలేం. బికాజ్ ఇప్పుడు వీడియోస్ అనేది ఒక పర్టికులర్ ఫార్మాట్లోనే ఉండాలి అని మనం ఏం రూల్స్ పెట్టలేం, బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది యూజర్. అలాగే ఆడియోస్, వీ కెనాట్ సే ఇట్ షుడ్ బి ఇన్ దిస్ ఫార్మాట్, అంటే ఇలాగే ఉండాలి అని మనం ఆడియోస్కి కూడా చెప్పలేం. సిమిలర్లీ టెక్స్ట్ మెసేజెస్ అండ్ చాట్స్, వీ కెనాట్ సే దట్ దిస్ షుడ్ బి ఇన్ పర్టికులర్ ఫార్మాట్. సిమిలర్లీ వర్డ్ డాక్యుమెంట్, సోషల్ మీడియా డేటా ఎట్సెట్రా. సెట్ బిఫోర్, మనకి అన్స్ట్రక్చర్డ్ డేటా అనేది 80% అండ్ మోర్ దెన్ 80% ఉంది. సో దాంతో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా డీల్ చేస్తామనేది ఈ కాన్సెప్ట్, దట్ ఈస్ డీలింగ్ విత్ అన్స్ట్రక్చర్డ్ డేటా. డీలింగ్ విత్ అన్స్ట్రక్చర్డ్ డేటాలో మనకి ఏమేమి ఉన్నాయి? డేటా మైనింగ్, ఎన్ఎల్పి దట్ ఈస్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఎన్ఎల్పి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాట్బోట్స్ తీసుకోండి, దానికి మన లాంగ్వేజ్ ఎలా అర్థమవుతుంది, లైక్ న్యాచురల్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ, ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ చాట్బోట్. చాట్ జీపీటీకి మనం మన న్యాచురల్ లాంగ్వేజ్లో, దట్ ఈస్ ఈదర్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్లో ఇన్పుట్ ఇస్తాం. దాన్ని అది ప్రాసెస్ చేసుకొని మనకు మళ్ళీ మనం ఇచ్చిన లాంగ్వేజ్లోనే అవుట్పుట్ ఇస్తుంది. సో దట్ ఈస్ ఎన్ఎల్పి. Text analytics and noise text analytics. Let us see them in detail. The following techniques are used to find patterns in or interpret unstructured data. మనం అన్స్ట్రక్చర్డ్ డేటా మీద డైరెక్ట్గా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేము. సో ఫస్ట్ దాని మీద కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అన్నా సరే మనం ప్యాటర్న్స్ ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఈస్ హిడెన్ ప్యాటర్న్స్. ఫర్ దట్ వీఆర్ యూజింగ్ దీస్ టెక్నిక్స్. ఫస్ట్ వన్, డేటా మైనింగ్. ఈ డేటా మైనింగ్ మనకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే కన్సిస్టెంట్ ప్యాటర్న్స్ ఇన్ లార్జ్ డేటా సెట్ని తీయడానికి. నేమ్లోనే ఉంది మైనింగ్, దట్ ఈస్ హ్యూజ్ డేటాలోంచి కొంచెం స్ట్రక్చర్డ్ ఫార్మాట్ డేటాని బయటికి తీయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు గోల్డ్ కావాలి అంటే చాలా లోపలికి మైనింగ్ చేస్తే అప్పుడు పీస్ ఆఫ్ గోల్డ్ వస్తుంది. సిమిలర్లీ లార్జ్ డేటాలోంచి మనం డేటా మైనింగ్ పర్ఫామ్ చేస్తే కొంచెం consistent patterns like small structured data formats వస్తాయి. In that first we have data mining algorithms. These are the popular data mining algorithms. Association rule mining. అసోసియేషన్ రూల్ మైనింగ్ అనే దాన్ని మనం మార్కెట్ బాస్కెట్ ఎనాలిసిస్ అంటాం. ఈ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి, బికాజ్ క్వశ్చన్ ఇలా ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి. అసోసియేషన్ రూల్ మైనింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మార్కెట్ బాస్కెట్ ఎనాలిసిస్. Also, it is also known as affinity analysis. It is used to determine what goes with what. It is about when you buy a product, what is the other product that you are likely to purchase with it. For example, if you pick up bread from the grocery, are you likely to pick up eggs or cheese to go with it? సపోజ్ మనం మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఒక ప్రోడక్ట్ కొంటున్నాము అంటే దాంతోపాటు మనం ఇంకో ప్రోడక్ట్ కొనడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్న ప్రోడక్ట్ ఏంటి అనేది. వాట్ గోస్ విత్ వాట్. ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ పికప్ బ్రెడ్, మనం ఒక మార్కెట్కి వెళ్ళి బ్రెడ్ తీసుకుంటే దాంతోపాటు ఇంకా మోస్ట్లీ మనం కొనే ప్రోడక్ట్స్ ఏముంటాయి, ఈదర్ జామ్ ఆర్ బటర్ ఆర్ ఎగ్స్. సో మనం బ్రెడ్ తీసుకుంటున్నాము అంటే దాంతోపాటు లైక్లీ మనం ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకుంటాం, అది దట్ ఈస్ వాట్ గోస్ విత్ వాట్. ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నామంటే దీంతోపాటు ఇంకో ప్రోడక్ట్ మనం ఏది పర్చేస్ చేసే ఛాన్స్ ఉంది అన్నట్టు. మనం మార్కెట్స్లో కూడా చూడండి,
లైక్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి ఉంటాయి. దట్ ఈస్ దిస్. నెక్స్ట్, రిగ్రెషన్ అనాలిసిస్. ఇట్ హెల్ప్స్ టు ప్రెడిక్ట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్. మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి అంటే వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడానికి రిగ్రెషన్ అనాలిసిస్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. అందులో ఒకటి డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇంకొకటి ఇండిపెండెంట్ వేరియబుల్. సెకండ్ పాయింట్ వచ్చేసి టెక్స్ట్ అనాలిటిక్స్ ఆర్ టెక్స్ట్ మైనింగ్. మనకి జనరల్గా రిలేషనల్ డేటాబేసెస్తో కంపేర్ చేస్తే అన్స్ట్రక్చర్డ్ డేటా, దట్ ఈస్ టెక్స్ట్ అనేది చాలా అన్స్ట్రక్చర్డ్ అండ్ దాన్ని మనం డీల్ చేయడానికి కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో టెక్స్ట్ మైనింగ్ ఈజ్ ద ప్రాసెస్ దట్ హెల్ప్స్ అస్ ఇన్ క్లీనింగ్ ది హై క్వాలిటీ అండ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. అంటే సపోజ్ మీకు ఒక డాక్యుమెంట్ ఇచ్చాను, దాంట్లో కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ అంతా వితౌట్ ఎనీ పారాగ్రాఫ్స్ అలా కాకుండా టాప్ టు బాటమ్ కంప్లీట్గా నిండిపోయింది. అలా ఉన్న దాంట్లోంచి మనం ఏదన్నా తీయాలి అన్న డేటాని కొంచెం డిఫికల్ట్. సో ఏం చేస్తుంది టెక్స్ట్ మైనింగ్ అనేది, దాన్ని పారాగ్రాఫ్స్ లాగా డివైడ్ చేసింది అనుకోండి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది కదా ఏది ఎక్కడుంది అని. సో ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ క్లీనింగ్ ది డేటా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఏరియా ఆఫ్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్. అది మనం హ్యూమన్ అండ్ కంప్యూటర్ ఇంటరాక్ట్ అయ్యే లాంగ్వేజ్. దట్ ఈస్ జనరల్గా కంప్యూటర్స్కి ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ అర్థమవుతుంది. బట్ హౌ వి ఆర్ ఏబుల్ టు, లైక్ మనం చాట్ జీపీటీతో ఇంగ్లీష్లో ఎలా చాట్ చేయగలుగుతున్నాము అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఎన్ఎల్పి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి నాయిసీ టెక్స్ట్ అనలిటిక్స్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ స్ట్రక్చర్డ్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ నాయిసీ అన్స్ట్రక్చర్డ్ డేటా సచ్ యాజ్ చాట్స్, బ్లాగ్స్, ఈమెయిల్స్ అండ్ మెసేజ్ బోర్డ్స్ ఎట్సెట్రా. ఏం చేస్తుంది అంటే మనకి ఇందాక చెప్పినట్టు ఒక ఫుల్ డాక్యుమెంట్ ఇచ్చా అన్స్ట్రక్చర్డ్ డేటా, అందులోంచి స్ట్రక్చర్డ్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్గా ఉన్న డేటానంతా తీస్తుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మాన్యువల్ ట్యాగింగ్ విత్ మెటా డేటా అండ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్, అన్స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఆర్కిటెక్చర్. ఈ 3 మీరు రాయకపోయినా ప్రాబ్లం లేదు. మనకు మేజర్గా డీలింగ్ విత్ అన్స్ట్రక్చర్డ్ డేటాలో వచ్చేసి 4 ఉంటాయి. దట్ ఈస్ డేటా మైనింగ్, ఎన్ఎల్పి, టెక్స్ట్ అనలిటిక్స్ అండ్ నాయిసీ టెక్స్ట్ అనలిటిక్స్. సో ఇంతవరకు రాస్తే సరిపోతుంది. యాజ్ ఐ సెడ్ ఇన్ బిఫోర్ వీడియోస్, మనకి ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇమేజెస్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ డయాగ్రామ్స్ని డ్రా చేయండి. సో దట్ మీకు ఏమవుతుంది, జనరల్గా వాళ్ళు ఆన్సర్తో పాటు లెంత్ కూడా చూస్తారు. ఇది 5 మార్క్స్కి వచ్చింది అనుకోండి, దీన్ని మనం ఎక్కువగా ఎలాబరేట్ చేసి రాయడానికి కూడా ఏముండదు. కాబట్టి అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటో రాయండి, తర్వాత దాని సోర్సెస్ రాయండి, ఆ తర్వాత డీలింగ్ విత్ అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే డయాగ్రామ్ వేయండి అండ్ థియరిటికల్గా రాయండి. సిమిలర్లీ అన్స్ట్రక్చర్డ్ డేటాకి సోర్సెస్ డయాగ్రామ్ ఉంది కదా, అది డ్రా చేసి కింద థియరీ రాయండి, మళ్ళీ ఎగ్జాంపుల్స్ అని చెప్పి. సో దట్ మనకి ఎక్కువ మ్యాటర్ వస్తుంది. అండ్ ఈవెన్ డయాగ్రామ్లో మనం ఎక్కువ ఎలాబరేట్ చేయలేం కాబట్టి డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే మీకు సైడ్ హెడ్డింగ్స్ కూడా గుర్తున్నట్టు ఉంటుంది. సో డయాగ్రామ్ డ్రా చేసి వెంటనే కింద వాటిని సైడ్ హెడ్డింగ్స్ లాగా పెట్టి వాటికి ఎక్స్ప్లెనేషన్ 1 or 2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో.